అందరికి నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి, సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆల్ ఓవర్ యూఎస్ఏ కనీవినీ ఎరుగని రీతిలో ఔట్ స్టాండింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నటువంటి టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 గురించి ఈరోజు మన టాక్ షోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మరి తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అంటూ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న టీటీఏ ఈ సంవత్సరం మే 24, 25, 26వ తేదీలలో అనేక వైవిధ్యమైన కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా మెగా కన్వెన్షన్ నిర్వహిస్తోంది. మరి ఎక్కడనుకుంటున్నారా? సియాటిల్ నగరం. అందాలకు నెలవైన సియాటిల్ నగరం ఈ సదస్సుకు వేదికనందిస్తోందండి. మరి టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ యూఎస్ఏ అని చెప్పుకోవచ్చు. నార్త్ అమెరికాలో మొట్టమొదటిసారిగా స్థాపించబడిన వెరీ ఫస్ట్ తెలంగాణ ఆర్గనైజేషన్ అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. టీటీఏ ఫౌండర్ డాక్టర్ శ్రీ పైలమల్లారెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే అడ్వైజరీ చైర్ డాక్టర్ శ్రీ విజయపాల్ రెడ్డి గారు మరియు అడ్వైజరీ కో-చైర్ డాక్టర్ శ్రీ మోహన్ పట్లోల గారు అండ్ శ్రీ భరత్ రెడ్డి మద్దాడి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వీరు తెలంగాణకు చెందిన కవులను, కళాకారులను, అలాగే సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. అయితే ఈ సంవత్సరం ప్రెసిడెంట్ కంచరకుంట్ల వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. మరి మన టీటీఏ బృందం ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ అన్ని ఒక లెక్క అయితే, ఇప్పుడు జరగబోయే టీటీఏ కన్వెన్షన్ మరో లెక్క అంటున్నారు. మరి అసలు ఏమిటి లెక్క? ఏమిటి కథా కమామిషు? తదితర అంశాలు మాట్లాడేందుకు మనతో ఉన్నారు టీటీఏ కన్వెన్షన్ కన్వీనర్ గణేష్ మాధవ్ వీరమనేని గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే గణేష్ గారు. నమస్కారం అండి. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బిజీగా ఉండింటారు కన్వెన్షన్ కార్యక్రమాల్లో. అయితే కన్వెన్షన్ గురించి మాట్లాడుకునే ముందు ముందుగా టీటీఏ ప్రత్యేకత గురించి, అలాగే మీ గురించి టీటీఏతో మీ ప్రయాణం ఎలా మొదలైందో మాతో షేర్ చేసుకోగలుగుతారా? నమస్కారం అండి. నేను గణేష్ మాధవ్ వీరమనేని, కన్వీనర్ మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ చేస్తున్నాం సియాటల్లో. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముద్దుగా మేమందరం టీటీఏ అని పిలుచుకుంటాము. టీటీఏ మా పైలమల్లారెడ్డి గారు ఈజ్ ద ఫౌండర్. మనం 2015లో ఫౌండ్ అయింది అండ్ ఇట్స్ ద ఫస్ట్ తెలంగాణ ఆర్గనైజేషన్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మనకి నాటా తానా అని చాలా ఉంటాయి. దాంట్లో టీటీఏ అనేది తెలంగాణ సంబంధించిన కల్చర్ గురించి అయినా కానీ, మన నెక్స్ట్ జనరేషన్కి మనం చేసే పద్ధతులు, పండుగలు, ఇవి కల్చర్ పాస్ కావాలి అనే ఒక ఉద్దేశంతో మా ఫౌండర్ పైలమల్లారెడ్డి గారు స్టార్ట్ చేశారండి. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన ఆల్మోస్ట్ నేను మన టీటీఏ నుంచి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ టీటీఏ. నేను ఒక వాలంటీర్ రీజనల్ కోఆర్డినేటర్ లాగా స్టార్ట్ అయ్యి దెన్ అక్కడ నుంచి ఒక ఆర్వీపీ ఎదిగి అక్కడ నుంచి మన ఒక బిఓడి ఈసీ మెంబరు అండ్ దెన్ ఇప్పుడు కన్వెన్షన్కి ఒక కన్వీనర్గా చేస్తున్నాను. దీనికి నా నా ప్రతిభని గుర్తించిన వంశీరెడ్డి గారికి, మా కరెంట్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారికి, మా ఏసీ మెంబరు అండ్ మల్లన్న గారికి, విజయపాల్ అన్న గారికి, భరత్ గారికి, మోహన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత పెద్ద రోల్ ఇచ్చినందుకు. కన్వెన్షన్ కన్వీనర్ గారు అంటే మన కన్వెన్షన్ కన్వీనర్ గారికి చేతులా నడుస్తూ అంత ఎగ్జిక్యూషన్ మొత్తం చేస్తూ ఉంటాను నేను. నా రోల్ అది. ఆసమ్ గణేష్ గారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అయితే ఇక్కడున్న తెలుగు వారిని మీరు ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఇందాక అనుకున్నట్లు మెగా కన్వెన్షన్‌లో మన సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కన్వెన్షన్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటండి? ఎందుకంటే మీరు ఎన్నో కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాలకి అన్నీ చేస్తుంటారు. అన్ని చేస్తూ గూడా మరి మనకి కన్వెన్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? టీటీఏ మెగా కన్వెన్షన్ వచ్చేసి అండి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అవుతుంది. అది ఇక్కడ మే లాంగ్ వీకెండ్ అవుతుంది. మనం అది దాని ఇక్కడ అందరూ మెమోరియల్ డే లాంగ్ వీకెండ్ అంటారు. ఇదేంది అంటే 2 సంవత్సరాలు ఒక ప్రెసిడెంట్ టర్మ్ ఇక్కడ ఏదైనా 2 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళు చేసిన పనులు, వారు ఎప్పుడైతే పదవి స్వీకరించినప్పటి నుంచి మేమందరం ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి, ఇది నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకి ఒక డిఫరెంట్ స్టేట్స్లలో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయండి. లైక్ షార్లెట్లో, న్యూయార్క్, న్యూ జెర్సీ, డాలస్, ఎల్ఏ, బే ఏరియా, టెక్సస్, ఫీనిక్స్ అని.
అక్రాస్ యుఎస్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో ఉంటాయి. మనం చేసిన కార్యక్రమాలు ఏవైతే కష్టపడి చేసినామో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ అండ్ దెన్ ఈ ఈ కన్వెన్షన్ కూడా ఎందుకు చేస్తాము అంటే నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి మనము డిఫరెంట్ డిఫరెంట్ సిటీలో చేద్దాము అనేది మా ఫౌండర్ గారి ఆలోచన. అలాగే దాన్ని మా వంశీరెడ్డి గారు కూడా ఆలోచన ఉండే. సో ఈ ఆలోచన దానికి ఒక కొత్త కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. మనం ఒక డిఫరెంట్ లొకేషన్ చేసినప్పుడు మన ఆర్గనైజేషన్ గురించి మన కల్చర్ గురించి ప్రమోషన్ ఎక్కువ అవుతుంది. అండ్ దెన్ ఒక కొత్త కమిటీని తీసుకొస్తాం మనం. ఆ కమ్యూనిటీ బిల్డింగ్ కూడా అవుతుంది కాబట్టి మనం ఏంది అంటే ఈ కన్వెన్షన్ అనేది ప్లాన్ చేస్తాము ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి. ఆసమ్ గణేష్ గారు చాలా చక్కగా వివరించారు. అయితే ఒక రాజ్యానికి రాజు, మంత్రి అలాగే సైన్యాధిపతి ఎంత ముఖ్యమో, ఒక కన్వెన్షన్ విజయవంతం అవ్వాలంటే ప్రెసిడెంట్, కన్వీనర్‌తో పాటు సైన్యాధిపతి లాంటి కన్వీనర్ గూడా అంతే ముఖ్యం. విజయమైన, వీరమరణమైన మీ మీదనే మొత్తం మీ భుజస్కంధాల మీదనే మొత్తం కన్వెన్షన్ బాధ్యతలన్నీ ఉంటాయి. మరి కన్వీనర్‌గా ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు? అంటే ఒక్క మాటలో చెప్పేది కాదు. చాలా ఎన్నెన్నో ఉంటాయి కన్వీనర్ అనగానే. ఇంకొకసారి విపులంగా విశదీకరిస్తారా? చూడండి. కన్వీనర్‌గా మా బాధ్యత ఏంది అంటే అండి, మా ప్రెసిడెంట్ గారు వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కమిటీ ఉంటుందండి. ఒక కన్వీనరు, కన్వీనరు, కోఆర్డినేటర్, కన్వీనరు అండ్ నేషనల్ డైరెక్టర్. మా కన్వీనరు చంద్రసేన శ్రీరామోజీ గారు. నేను కన్వీనర్. మా ఇద్దరి కన్వీనర్ గారిది రెస్పాన్సిబిలిటీ అనేది ఎగ్జిక్యూషన్ చేయడం మొత్తం మన కన్వెన్షన్ అంతా. కన్వీనర్‌గా నేను తనకి సహాయపడుతూ మా కింద ఏవైతే 40 కమిటీలు ఉంటాయండి. 40 కమిటీలు, 500 వాలంటీర్లు ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మనం ఒక పెళ్లి చేయాలి అంటే మనము రకరకాల పనులు చేస్తాం. ఒకరేమో భజంత్రీలు చూసుకుంటారు. ఒకరు పంతుల్ని పట్టుకొస్తారు. పూజా సామాగ్రిలు, బట్టలు తీసుకొస్తారు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు కదా! అలానే ఇప్పుడు మాకు ఉన్న 40 కమిటీలకు కూడా ఒకరేమో వెన్యూ చూసుకుంటారు. ఒకరేమో వచ్చే అతిథులని ఎయిర్‌పోర్ట్‌కి నుంచి తీసుకురావడము. ఒకరేమో వాళ్ళకి హోటల్స్ బుక్ చేయడము. రైట్. ఇంకోరేమో డెకరేషన్స్ చేయడము. మన తెలంగాణ కల్చర్ కాబట్టి మన తెలంగాణ లో మన ప్రాముఖ్యతను సమ్మక్క సారక్క లాంటివి తీసుకొస్తున్నాము. బతుకమ్మ లాంటివి తీసుకొస్తున్నాము. రైట్. ఈ డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. ఈ కమిటీస్‌కి ఒక్కొక్క కమిటీకి ఒక అడ్వైజర్లు ఉంటారు, చైర్లు ఉంటారు, చైర్లు ఉంటారు. సో వీళ్ళందరినీ చూసుకుంటూ వీళ్ళకి ఏ ఆపదొచ్చినా గానీ అది మన ప్రెసిడెంట్ గారితో మాట్లాడి వాళ్ళని అన్‌బ్లాక్ చేయడము. ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకి రిజాల్వ్ చేయడము. రైట్. డే టు డే మీటింగ్స్ పెట్టుకొని ప్రోగ్రెస్ ఏందో కనుక్కొని వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయడము. అండ్ దెన్ ఏమన్నా అవసరాల బట్టి వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడము. లేదు అంటే వాళ్ళకి మేము డీటెయిల్‌గా ప్లానింగ్ చేస్తుంటాం. వాళ్ళకి ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా మీటింగ్‌లు పెట్టుకొని వాళ్ళకి అవసరం బట్టి వాళ్ళకి ఏం చేయాలని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అవన్నీ చేస్తుంటామండి. వావ్! అర్థమవుతుంది. ఎంత కష్టతరమైన బాధ్యతో మీది. అయితే ఇకపోతే కన్వెన్షన్ డేట్ దగ్గర పడుతోంది. అసలు ఇంకా 1 వీక్ గూడా లేదు పట్టుమని. మరి మీరన్నట్లు 40 కమిటీలు ఊకుమ్మడిగా వర్క్ చేస్తున్నాయి. మరి ఈ ఏర్పాట్లని కన్వెన్షన్ మీరు ఇంత లార్జ్ స్కేల్‌లో ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా! మరి ఏర్పాట్లన్నీ ఎంత వరకొచ్చాయండి? ఇప్పుడు వారం గూడా లేదండి మీరన్నట్టు. ఏర్పాట్లు అన్నీ ఆల్‌మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఆహ్, మేము ఇప్పుడు అతిథులు రావడమే బాకీ మాకింకా. బట్ అన్ని కమిటీస్ అందరూ వాళ్ళు చేయాల్సుకున్న కల్చరల్ వి హావ్ సెలబ్రిటీస్ అందరూ ఫైనల్ అయినారు. మనకొచ్చే వాళ్ళందరూ. మనకు డిఫరెంట్ పొలిటీషియన్స్ వస్తున్నారు. అండ్ దెన్ ఈ కన్వెన్షన్ గురించి అండి చెప్పనీకి ఏంది అంటే ఈ ఈస్ట్ కోస్ట్‌లో మనకి ఇప్పటిదాకా ఎప్పుడు చూసినా మోస్ట్‌లీ ఈస్ట్ కోస్ట్, డాలస్ ఆ ప్రాంతంలో కన్వెన్షన్‌లు ఎక్కువ అవుతా ఉంటాయి. మనకేంది అంటే వెస్ట్ కోస్ట్‌లో కన్వెన్షన్ అనేది ఎవరు వినలేదు. అంటే ముందెప్పుడో ఒకసారి చేశారు. వాషింగ్టన్ స్టేట్‌లో మాత్రం ఎన్నడూ చేయలేదండి. సో, వంశీరెడ్డి గారి కల ఏంది అంటే అండ్ దెన్ మా పైలమల్లారెడ్డి గారు గూడా ఏంది అంటే మన నేషనల్ ఆర్గనైజేషన్. మనము రకరకాల స్టేట్‌లో ఉంటాము. మన మన కన్వెన్షన్ గూడా ఏంది అంటే డిఫరెంట్ స్టేట్స్‌లో అయితే బావుంటది అనే దాంతోని
ఇక్కడ తీసుకొచ్చారు. వన్ బ్యూటిఫుల్ పార్ట్ మన సియాటల్ది ఏంది అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఏ వెరీ సీనిక్ గా ఉంటుంది ఇక్కడ. అందరికి రానికైనా వెదర్ అయినా బాగుంటది ఆ టైంలో అన్నట్టు ఇక్కడికి తీసుకొచ్చాం మనము. అండ్ ఈ ఈ ఈ ఈ కన్వెన్షన్ 3 రోజులు మనకి కనుల పండుగ లాగా ఉంటది అందరికి. ఇక్కడనే వచ్చి ఒక 3 డేస్ ఒక చిన్న వెకేషన్ లాగా వస్తారు అందరు చెప్పాలంటే. వచ్చి ఇక్కడనే ఉండి 3 డేస్ ఫ్యామిలీతో స్పెండ్ చేసి మనం చేసే ఈవెంట్స్ అన్ని చూస్తుంటారు. మనకి మా కన్వెన్షన్ హైలైట్ ఏంది అంటే ఇండియా పరేడ్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు సియాటల్లో ఇండియా పరేడ్ అనేది ఇప్పటికి ఎవరు చేయలేదు. మనం వన్ నేషన్ లాగా ఉంటాం కాబట్టి మనకి డిఫరెంట్ కన్నడ సంఘం వాళ్ళు, మరాఠీ సంఘం వాళ్ళందరూ ఒక ఫ్లోట్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక లాస్ట్ 1 మంత్ కింద కష్టపడుతారు. అట్లా ఒక 25 కమిటీస్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తున్నారు టు డూ దట్. అది కాకుండా మనం ఇక్కడ టెక్ సిటీ సియాటల్ అనేది ఒక టెక్నాలజీ హబ్. మనం ఇక్కడ దాని గురించి అనేసి వి స్టార్టెడ్ ఏ న్యూ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ సిఎక్స్ఓ ప్యానెల్ ఆర్ టెక్ కాన్ లాగా. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇక్కడనే ఉంది, అమెజాన్ ఇక్కడనే ఉంది. దేర్ ఆర్ డిఫరెంట్ సివిపీస్, ఎస్విపీస్ వాళ్ళందరూ వస్తున్నారు. వీఆర్ డూయింగ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ విత్ దెమ్ ఫర్ ది ఎంటైర్ డే. అది ఇప్పుడు మన కల్చరల్ ఆర్గనైజేషన్ లో చేయలేదు. ఇలానే కొత్తగా మనము లాస్ట్ ఇయర్ కన్వెన్షన్ లో స్టార్ట్అప్ క్యూబ్ అని చేసామండి. ఐ థింక్ అది బాగా హిట్ అయింది. అందులో మనము ఒక 10 స్టార్ట్అప్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక మన అడ్వైజర్స్ లను కనెక్ట్ చేసి అది బాగా హిట్ అయింది. ఇప్పుడు చూస్తే అదే మన డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అట్లనే ఈసారి కొత్తగా ఉండాలి, మన ప్రేక్షకులను తీసుకురావాలి, ఏం చేయొచ్చు అన్నట్టు పరేడ్ ఇంకా సిఎక్స్ఓ అది స్టార్ట్ చేస్తాం మనం. ఆసమ్. ఆల్ రైట్ గణేష్ గారు. అయితే ఇందాక మీరన్నట్లు లొకేషన్ విషయం గురించి జనరల్‌గా ఎప్పుడు ఈస్ట్ కోస్ట్‌లోనే జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలన్నీ, కన్వెన్షన్స్ అన్నీ. వెస్ట్ కోస్ట్‌లో ఎప్పుడు జరగలేదు. బహుశా మీరన్నట్లు మొట్టమొదటిసారి మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగా ఫస్ట్ టైమ్ చేసినట్లు టీటీఏ చరిత్రలో నిలిచిపోబోతోంది. అలాగే మీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గూడా, కమిటీ మెంబర్స్ గూడా చాలా మంది ఈస్ట్ కోస్ట్ వైపే ఉన్నారు గదా! మరి మీ ఐడియా బావుంది. మీ విజన్ బావుంది. వాళ్ళేమన్నా కన్విన్స్ చేయాల్సొచ్చిందా? అందరూ మద్దతు పలికారా? అలాగే టీటీఏ వారు మిగతా ఆర్గనైజేషన్స్ వాళ్ళని గూడా కలుపుకుంటూ వాళ్ళని గూడా ఇన్వైట్ చేస్తుంటారు. అండ్ తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఇటు ఈస్ట్ కోస్ట్ వైపు ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఇటువైపు ఉన్నాయి. మరి వారందరూ అటు రావడానికి మొగ్గు చూపిస్తున్నారా? వాళ్ళందరి నుంచి ఎలా ఉందండి రెస్పాన్స్? చూడండి, మా టీటీఏ కన్వెన్షన్ కమిటీ ఆర్ బోర్డ్ మెంబర్స్ అందరూ ఏంటంటే దే ఆర్ మోర్ దెన్ ఎక్సైటెడ్ టు కమ్ అండి సియాటల్ కి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక కొత్త ప్లేస్కి వచ్చినట్టు ఉంటుంది ఒక కన్వెన్షన్ కి. అండ్ దెన్ విత్ ఇన్ టీటీఏ సియాటల్ అనే పేరు చెప్తేనే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఒక హాస్పిటాలిటీ, ప్రేమ, అనుబంధాలు. మా దగ్గర ఎప్పుడు రానికే కూడా ఒక బోర్డు మీటింగ్లు అవుతుంటాయి. మాకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మా ఆర్గనైజేషన్ లో సంవత్సరానికి 3 బోర్డు మీటింగ్లు అవుతాయి. ఫస్ట్ టైం మనం ఇక్కడ బోర్డ్ మీటింగ్ చేసినప్పుడు మా సియాటల్ టీం ఇచ్చిన అనుభూతి, వంశీరెడ్డి గారు అండర్ గైడెన్స్ లో ఇచ్చిన అనుభూతి వాళ్ళకి మెమరబుల్ అది. దాని తర్వాత ఇక కన్వెన్షన్ ఇక్కడ చేస్తున్నాం అనే దానికి ఇక వాళ్ళకి ఆనందానికి హద్దు లేదు. ఇక వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యారు వాళ్ళందరూ. అండ్ మీరు అన్న దాని ప్రకారము ఇక ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ని పిలిచిన అందరినీ మనం ఇక్కడ అయితే తానా కానీ, నాటా కానీ, ఆట, ఎనీ నేషనల్ ఆర్గనైజేషన్ అందరికీ ఇన్వైట్స్ పంపించామండి. ఇంకోటి ఏంటి అంటే ప్రతి ఒక్క నేషనల్ ఆర్గనైజేషన్ కి లోకల్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. అది కాకుండా ప్రతి స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వాషింగ్టన్ లో ఉన్న స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ అందరికి కూడా పంపించాము. అదే దాంట్లో ఇందాక మీరు అన్నట్టు ఇండియా పరేడ్ చేస్తున్నాము. మన తెలంగాణ ఆర్గనైజేషన్ కి చేస్తున్నా కానీ మనకి ఏంది అంటే 20-25 అదర్ మరాఠీ సంఘం అయినా, తమిళ సంఘం వాళ్ళైనా వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు, హెల్ప్ కూడా చేస్తున్నారు. దీనికి పరేడ్ కి మనము కన్సులేట్ జనరల్ వాళ్ళతో కూడా వర్క్ చేస్తూ ఈ పరేడ్ చేస్తున్నాం మనం. ఆసమ్. గణేష్ గారు, మీరు వింటుంటేనే ఎప్పుడెప్పుడు కన్వెన్షన్ అటెండ్ అవుదామా అన్నట్లుంది. అయితే మీది ఈ కన్వెన్షన్ 3 డేస్ కదా! ఫస్ట్ రోజు బ్యాంక్వెట్ తోటి మొదలవుతుంది. అలాగే సెకండ్, థర్డ్ డే కూడా ఎన్నో కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇంకొకసారి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఎటువంటి కార్యక్రమాలు ఈ 3 డేస్‌లో మీరు ఎలా డివైడ్ చేశారో ఇంకొకసారి వివరించగలరా? షూర్ అండి. సో మీరు అన్నట్టు 3 రోజులు ఉంటుందండి బ్యాంక్వెట్. ఫ్రైడే రోజు అతిథులు అందరూ వస్తారు.
బ్యాంక్వెట్ ఏంటి అంటే మనకందరూ దాతలు ఎవరైతే ఉంటారో ఆ దాతల గురించి బ్యాంక్వెట్ నైట్ అని పెట్టాము మనము. దాంట్లో ఆ రోజు వచ్చేసి ఆ రోజు సాయంత్రము బ్యాంక్వెట్ నైట్కి మనం దాతల్ని రికగ్నైజ్ చేసుకుంటూ కొన్ని కల్చర్ ఈవెంట్స్ ప్లాన్ చేశాము. వందే మాతరం గారు వస్తున్నారు. అలాగే మన తెలంగాణ కాబట్టి మనము చాలా మంది ఫోక్ సింగర్స్ ని పిలిచినాము బ్యాంక్వెట్ నైట్ దాని గురించి. ఆ రోజు అది అయిపోతుంది. నెక్స్ట్ డే ఏంది అంటే సాటర్డే మార్నింగ్ మనం ఏం చేస్తున్నామంటే మనము మనం వచ్చిన అందరూ గెస్ట్ అందరూ హయత్ అనే హోటల్లో ఉంటున్నారు సియాటిల్ డౌన్ టౌన్ లో. అక్కడ పరేడ్ అనేది మొదలు పెడుతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంది అంటే వీఆర్ డూయింగ్ పరేడ్ మన హోటల్ నుంచి కన్వెన్షన్ సెంటర్ వరకు. అక్కడ రోడ్లన్నీ బ్లాక్ చేసేసినాం మనం. పర్మిషన్స్ అన్ని వచ్చినాయి. ఆ మనము రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ అయినప్పుడు మనకి ఫ్లోట్స్ అవుతాయి కదా, అలా పరేడ్ చేస్తున్నామండి ఫస్ట్ టైం. ఒక 25 మంది ఫ్లోట్స్ వస్తాయి. అండ్ దెన్ వీఆర్ వాకింగ్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి కన్వెన్షన్ సెంటర్కి వస్తున్నాం. ఆ పరేడ్కి మనకి సియాటిల్ మేయర్ గారు వస్తున్నారు, కాన్సులేట్ జనరల్ గారు కూడా వస్తున్నారు ఆ పరేడ్ అయినాక అక్కడ నుంచి మనం అందరము వీళ్ళు ఇనాగ్రేషన్ ఈవెంట్ ఉంటుంది. అదే ఆ పరేడ్ అయినాక అందరం వెళ్తాము. మార్నింగ్ ఇనాగ్రేషన్ ఈవెంట్ ఉంటుంది. ఇనాగ్రేషన్ అయిపోయినాక దేర్ ఆర్ అదర్ కల్చర్ ఈవెంట్స్ హ్యాపెనింగ్. అండ్ అది కాకుండా మనకి బ్రేక్అవుట్ సెషన్స్ లో డిఫరెంట్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. దాంట్లో ఏంటి అంటే మనకి డాక్టర్ పాల్ గారు వస్తున్నారు. ఈజ్ ఎ గడ్ డాక్టర్. ఈజ్ ఎ వెరీ ఫేమస్. ఇన్స్టాగ్రామ్ లో తనకి లాట్ ఆఫ్ వీడియోస్ అబౌట్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంది తనకి. తనది అవుతుంది. అది కాకుండా ఇందాక అన్నట్టు మనకి టెక్ సిటీ కాబట్టి సిఎక్స్ఓ ప్యానెల్ అని ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కానీ మనకి ఉద్యోగాలు అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్లాట్ఫామ్ తోని ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ తోనో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తోనో మాట్లాడే అవకాశం వస్తుంది. వాళ్ళతో ఒక ఫైట్ చాట్ లాగా పెడుతున్నాము. టెక్నికల్ డిస్కషన్స్ పెడుతున్నాము. అది కాకుండా ఆ రోజు మనకి స్టార్ట్అప్ క్యూబ్ అని ఒకటి రన్ చేస్తున్నాము. బిజినెస్ ఫోరం రన్ చేస్తున్నాము. బిజినెస్ ఫోరంలో మనకి చీజ్ రెడ్డి గారు ఈజ్ ఎ బిలియనియర్. తనది షో ఉంది. అలా 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 ఇద్దరు ముగ్గురు బిలియనియర్లు కూడా వస్తున్నారు. మనకు మామూలుగా అలా పెద్ద పెద్ద మనుషులనే అపాయింట్మెంట్ దొరకడమే కష్టము. ఈ కన్వెన్షన్ లో వస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడే అవకాశం వస్తుంది. అండ్ దెన్ మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కదా. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని చూస్తే ఓ మనం కూడా అలా కావాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా కష్టపడ్డారు అనే అలాంటి సెషన్స్ కూడా ఉన్నాయి అందులో సాటర్డే రోజు. అది అయిపోయినాక సాటర్డే సాయంత్రము మనకి లాట్ ఆఫ్ కల్చర్ ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ దెన్ బ్యాండ్ వాళ్ళు వస్తున్నారు. అది అయిపోయినాక సండే రోజు మనకి రాముల వారి కళ్యాణం వస్తుంది భద్రాచలంకి నుంచి. ప్రీస్ట్ వస్తున్నారండి. భద్రాచలం కళ్యాణం అవుతుంది. దానికి కూడా మనకి లోకల్ గా ఒక 20 టెంపుల్స్ దే వాలంటీర్డ్. అండ్ దెన్ దే ఆర్ సెండింగ్ ప్రీస్ట్లను పంపిస్తున్నారు ఇక్కడ. మన దగ్గర కళ్యాణం అవుతుంది, ఇంత పెద్దగా వేదిక అవుతుంది కాబట్టి ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ప్రీస్ట్ వచ్చినారు మనకి హెల్ప్ చేయడానికి. భద్రాచలంకి ఇద్దరు ప్రీస్ట్లు వస్తున్నారు. అట్లా ఒక 15-20 ప్రీస్ట్ల మధ్యలో ఆ మంత్రాల మధ్యలో ఒక 3000 మంది వస్తారు. సో ఇట్స్ ఎక్స్పీరియన్స్ వీఆర్ గివింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ. అది అయిపోయినాక కళ్యాణం అయిపోయినాక ఇలానే పొలిటికల్ ఫోరం అనేసి మనకి ఆ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు, కొండ సురేఖ గారు వస్తున్నారు, పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు, అలాగే మల్లారెడ్డి గారు వస్తున్నారు, కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, హరీష్ రావు గారు వస్తా అన్నారు. రైట్. అలా ఒక పొలిటికల్ ఫోరం ఉంది. అది కాకుండా యూనో ఉమెన్స్ ఫోరం ఉంది. వి వాంటెడ్ టు ఎంకరేజ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీడర్షిప్. అండ్ దెన్ ఈవెన్ వాళ్ళు హౌ ఆర్ దే బీయింగ్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ చూసుకుంటూ వాట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉన్నది అవుతుంది. రైట్. అలాంటి సెషన్స్ ఉన్నాయి. అదే కాకుండా సండే ఈవినింగ్ వచ్చినాక మనకి కొన్ని మంచి మైండ్ బ్లోయింగ్ కల్చర్ సెషన్స్ ఉన్నాయి. అది కాకుండా వీఆర్ ఎండింగ్ క్లోజింగ్ సెరమనీ విత్ తమన్ గారు. సో లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఎక్సైటింగ్ ఈవెంట్స్ ఫర్ 3 days అండి. రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయ్యాయా? లేకపోతే ఇంకా ఓపెన్ ఉన్నాయా? ఒకవేళ రావాలనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎంతమందిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో ఐ థింక్ ఇంకా వారమే ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా సర్టెన్ లెవెల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. ఆ కొన్ని కేటగిరీ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, సోల్డ్ అవుట్ రా. దే ఆర్ ఆల్ సోల్డ్ అవుట్. దేర్ ఆర్ హుహు. సమ్ కేటగిరీ విచ్ ఆర్ ఓపెన్. హుహు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి వెబ్సైట్ లో ఉంది. టైం టు టైం అప్డేటెడ్ ఉంటుంది వెబ్సైట్. ఎంతమందిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు?
సో రిజిస్ట్రేషన్స్ అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి వచ్చేసి అండి నాన్ లోకల్ నుంచి ఒక అట్లీస్ట్ ఒక 1500 మంది వరకు వస్తున్నారు మనకి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి. మనకి పోర్ట్‌లాండ్ ఉంది పక్కన. పోర్ట్‌లాండ్ నుంచి ఒక 500 మంది వరకు వస్తున్నారు వాళ్ళు. దే వాళ్ళు కూడా వాళ్ళకి చాలా ఎక్సైట్‌మెంట్ పోర్ట్‌లాండ్ వాళ్ళకి కూడా. మాకు సిస్టర్ సిటీ లెక్క అంటాము పోర్ట్‌లాండ్. అక్కడ నుంచి కన్వెన్షన్ వస్తుంది అన్నట్టు వాళ్ళు కూడా రావడమే కాకుండా డిఫరెంట్ కమిటీస్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు మనకి. అట్లనే మనకి బే ఏరియా నుంచి, ఎల్ఏ నుంచి, అరిజోనా నుంచి అండ్ దెన్ ఈస్ట్ కోస్ట్ అంతా కలిపి ఇంకొక 1000 మంది వరకు వస్తున్నారు. వాళ్ళ గురించి మనం ఒక 700 హోటల్ రూమ్‌లు బుక్ చేసాం వచ్చిన అతిథుల గురించి. అది కాకుండా లోకల్లీ ఆహ్, మనకెంత కాదన్నా గాని 5, 6 వేల మంది మినిమమ్ వస్తారండి. మనం బతుకమ్మ ఒకరోజు చిన్న బతుకమ్మ ఈవెంట్ చేస్తేనే మనకొక 5, 6 వేల మందొస్తారు. సో, అలా రోజుకొక 8,000 మంది వరకొస్తారు. అండ్ దెన్ సండే రోజు 10,000 మందన్నా వస్తారు అనుకుంటున్నాం మేము మొత్తం. ఆసమ్ గణేష్ గారు ఇంతమందొస్తున్నారు. మరి ఇంతమందికి అక్కడ హోటల్స్, అకామిడేషన్ ఏం ప్రాబ్లమ్ ఉండదంటున్నారా? సో, బయటకొచ్చే గెస్ట్‌లకండి మనమైతే 700 హోటల్ రూమ్‌ల వరకు బుక్ చేసామండి. హ్మ్. అవి ఆల్మోస్ట్ ఎవరైతే డోనర్స్ ఉన్నారో డొనేషన్ చేసే వాళ్ళకి అకామిడేట్ చేస్తూ వచ్చాం. అది కాకుండా పక్కనున్న హోటల్స్‌తోని మాట్లాడుతూ యూనో రిక్వెస్ట్ పెడుతూ వాళ్ళకి ఇంతమందొస్తారు అని చెప్తున్నాము. ఇది కాకుండా బ్యూటిఫుల్ థింగ్ ఏంది అంటే విజిట్ సియాటల్ అని కూడా ఉంటదండి. వాళ్ళకి ఇన్ ఆహ్, మేము దగ్గర దగ్గర మనము బాగా 3, 3.5 మిలియన్లు ఎంతో ఖర్చు పెడుతున్నాం మనం దీనికి. హుహు. దానికి సిటీకి కొంచెం రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. సో, సిటీ ఆఫ్ సియాటల్ వాళ్ళు కూడా వచ్చి మనకి హెల్ప్ చేస్తూ, మేము వచ్చినందుకు మీ రిక్వెస్ట్ ఉన్నా మేము చూసుకుంటాము అని కూడా సిటీకి నుంచి కూడా సపోర్ట్ ఉంది మనకి. సో, వావ్! వి ఆర్ అకామిడేటింగ్ ఎవ్రీబడీ హూ ఆర్ కమింగ్ ఇన్ హియర్ టు సియాటల్ అండి. సూపర్బ్ టు హియర్ దట్ అండి. అయితే ఒకసారి ల్యాండ్ అయ్యాక ఎలా ఉంటుంది? ఏమైనా హెల్ప్ లైన్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ టైమ్ వస్తుంటారు చాలామంది. ఆ! వాళ్ళు ల్యాండ్ అవ్వగానే కన్‌ఫ్యూజ్ కాకుండా ఎవరినైనా రీచ్ అవ్వచ్చా? ఏం సజెషన్స్ ఇస్తారు? ఓకే. మనకి ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఎవరైతే వస్తున్నారు అనే వాళ్ళకి వాళ్ళందరూ మనకి రిజిస్టర్ అయితారు. వాళ్ళ ఇన్ ఇన్ఫర్మేషన్ ఫోను నంబరు, ఈమెయిలు పంపిస్తారు గదా! మనకి ఇందాకన్నట్టు 40 కమిటీస్ ఉంటాయండి. ఒకటి హాస్పిటాలిటీ, ట్రాన్స్‌పోర్టేషన్, రిజిస్ట్రేషన్ అన్నట్టు. ఎవరైతే రిజిస్ట్రేషన్ కాగానే ఇప్పటికి అందరికి డోనర్లందరికీ మనం ఒక మెసేజ్, ఈమెయిల్ లాగా చెప్పాము, పంపించినాము మనం వాళ్ళకి అడ్వాన్స్‌గా. ఓకే. మీ మీరొస్తుంటే ట్రాన్స్‌పోర్టేషన్ వాళ్ళకి యూనో తై ఈ ఈ పర్సనొచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాడు. వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ షేర్ చేస్తారు మనకి. ట్రాన్స్‌పోర్టేషన్ టీమెళ్ళేసి ఈ వాళ్ళని పిక్ చేసుకొని హోటల్‌లో దింపుతుంది. హోటల్‌లో దింపినంక మన రిజిస్ట్రేషన్ టీమ్ అక్కడనే ఉంటుంది. వాళ్ళని వెల్కమ్ చేసుకుంటూ, వాళ్ళకి ముందే మంచిగా వచ్చినందుకు వాళ్ళకి కొంచెం టీ, స్నాక్స్, వాటర్ బాటిల్ ఏదైనా 6 అవర్స్ ఫ్లైట్ దూరంకెంచి వస్తుంటారు కొందరు. కొంతమంది డ్రైవ్ చేసి వస్తుంటారు. వాళ్ళకి రాంగానే వాళ్ళు ఎవరైతే వచ్చుతున్నారో వాళ్ళని హాస్పిటాలిటీ చూసుకుంటూ, వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటదో వాళ్ళేదైతే ఆహ్, డొనేషన్ చేస్తారో దాన్ని బట్టి మనము టికెట్స్ ఇస్తాము. అవి అవి అందజేస్తాము రాంగానే. వాళ్ళ హోటల్‌లో దింపేసి, వాళ్ళ హోటల్ వరకు రూమ్‌లో చెక్ ఇన్ చేపిస్తాం మనము. రైట్. ఇది గాకుండా మనకి వచ్చే వాళ్ళందరిది కాన్స్టెంట్ కమ్యూనికేషన్ గూడా పంపిస్తున్నామండి. ఇప్పుడు ఏం ఈవెంట్స్ ఉంటాయి, మీకు హెల్ప్ కావాలంటే ఒక హెల్ప్ డెస్క్ పెట్టినాము మనము. అండ్ దెన్ ఆ 3 డేస్‌కి ఒక వార్ రూమ్ లాగా పెడుతున్నాము. ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ సెక్షన్ ఉంటుంది. రైట్. అదే గాకుండా ఏమన్నా కావాలి అంటే ఒక క్యూఆర్ కోడ్ లాగా పెట్టినాం మనం వాళ్ళకి. ఏమైనా హెల్ప్ కావాలంటే జస్ట్ ఆ క్యూఆర్ కోడ్‌లో పెట్టేసి వాళ్ళు హెల్ప్ రిక్వెస్ట్ చేయంగానే దేర్ ఈస్ సెపరేట్ వాలంటీర్ టీమ్ ఒక 200 మంది ఉంటారు. టు సీ దోస్ రిక్వెస్ట్ వాళ్ళకేమైనా అవసరం ఉన్నా, ఏదైనా కమిటీస్ కావాలంటే హెల్ప్ చేయడము అన్నట్టు కూడా చేస్తున్నాం మనం. వావ్! సూపర్బ్ గణేష్ గారు. వింటుంటేనే మీరెంత ప్రీ ప్లాన్డ్‌గా ఎంత చక్కగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వెరీ నైస్ అండి. అయితే ప్రతి ప్రాంతానికి ఒక సంస్కృతి ఉంటుంది. అలాగే సంస్కృతికి తగ్గట్టు మనకు ఆహార నియమాలు గూడా ఉంటాయి గదా! మరి ఈ కన్వెన్షన్‌లో తెలంగాణను ప్రతిబింబించేలా ఫుడ్ ఉండబోతోందా? లేతే టోటల్ ఇండియన్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే విధంగా ఉండబోతోందా? 2 కాంబినేషన్‌లో ఉంటుందండి. మన తెలంగాణ హైలైట్ ఐటెమ్‌లైన ఫర్ ఎగ్జాంపుల్ పచ్చి పులుసు, బగారా, మటను రైట్. ఇండియాకేంచి మనకు తెలంగాణలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల పిండి వంటలుంటాయి. సకినాలుంటాయి, కారపప్పాలుంటాయి, అరిసెలుంటాయి. అలాంటి చిరు పదార్థాలు గూడా ఉంటాయి మనకి. అలాంటి ఫుడ్ గూడా ప్లాన్ జేసినాము వచ్చిన గెస్ట్‌లందరికీ. అండ్ 3 డేస్ గూడా మనము వాళ్ళకి
ఒక్కొక్క 3 డేస్‌లో 5 మీల్స్ ఉంటాయండి. ఫ్రైడే నైట్ డిన్నర్, సాటర్‌డే లంచ్, సాటర్‌డే డిన్నర్, సండే లంచ్, సండే డిన్నర్. 5 మీల్స్ కూడా ఒక్కరోజు పెట్టింది ఇంకో రోజు ఉండదు మనకి. సో, అలా ఒక్కొక్క రోజు ఒక 15, 16 రకాల, 20 రకాల ఐటెమ్స్ పెట్టినాం మనం వచ్చే వాళ్ళకి. ఆసమ్! ఆసమ్! గణేష్ గారు. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఇంత గ్రాండ్‌గా చేస్తున్నారు కదా! మరి స్పాన్సర్ సపోర్ట్ ఎలా ఉంది? మీ బడ్జెట్ గోల్స్ మీరు రీచ్ అవ్వగలుగుతున్నారా? సో, సియాటల్ అండి ఇందాక చెప్పినట్టు ఇదే టెక్నాలజీ సిటీ. మనకి లాస్ట్ ఇయర్‌కి చూసుకుంటే ఎక్స్‌పెన్సెస్ ఆర్ మోర్. దానికి తగ్గట్టు మనకి దాతలు గూడా ఉన్నారు. ఎందుకంటే జనాలకు గూడా అంటే మన డోనర్స్ అయినా గాని దే అండర్‌స్టాండ్ దట్ సియాటల్ అనేది ఎక్స్‌పెన్సివ్ సిటీ. వాళ్ళు గూడా జనరస్‌గానే డొనేట్ చేశారు మనకి. అండ్ మనకు ఆహ్, నాట్ జస్ట్ ఒక్క సియాటల్‌కెంచి కాదండి. డోనర్స్ మనకి అక్రాస్ యూఎస్‌కెంచి డొనేట్ చేషిర్రు. దగ్గర దగ్గర ఒక 700 దాతలు 800 దాతలు పైనే ఉన్నారు మనకి. సో, ఎవరికి తోచినంత సహాయంతోని వాళ్ళు చానా జనరస్‌గానే డొనేట్ జేషిర్రు. అండ్ దెన్ మనకి ఏదైతే ఖర్చు అవుతుందో ఖర్చుకు తగ్గట్టు డొనేషన్స్ గూడా వచ్చినాయి మనకి. ఆసమ్! గణేష్ గారు. అయితే మనము వచ్చేసాం ప్రోగ్రామ్ చివరకు. చివరగా ఒకసారి మీరు ప్రేక్షకులకు, ఆడియన్స్‌కి టీటీఏ కన్వెన్షన్ తరపున ఏం మెసేజ్ ఇవ్వాలని, ఏ మెసేజ్ ఇవ్వాలన్నా థిస్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ రైట్ ఛాన్స్ టు గివ్ ఇట్ టు దెమ్. ఒకసారి మా ఆడియన్స్‌కి కన్వెన్షన్ గురించి చివరగా. సాక్షి టీవీ ప్రేక్షకులందరికి నమస్కారమండి. ఆహ్, అందరినీ హృదయపూర్వకంగా సియాటల్‌లో జరుగుతున్న మెగా కన్వెన్షన్‌కి ఇన్వైట్ చేస్తూ ఇది మన మే 24, 25, 26లో అవుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ అవర్ ప్రెసిడెన్సీ ఆఫ్ వంశీరెడ్డి గారు అండ్ అవర్ ఫౌండర్ మల్లారెడ్డి గారి డ్రీమ్ ప్రకారం. అండ్ మనము మామూలుగా ఈ వాషింగ్టన్ అనేది వెరీ బ్యూటిఫుల్ సిటీ. ఎక్కడ పోయినా గాని మనకి వేరే యూఎస్‌లో బిల్డింగ్‌లు ఉన్నట్టు ఉండదు. ఎక్కడ పోయినా మంచి గ్రీనరీతోనుంటుంది. అండ్ మన యూఎస్‌లో మనం వాడే మైక్రోసాఫ్ట్ టూల్స్, అమెజాన్ అయినా గాని, పొద్దున్న లేసి తాగే స్టార్‌బక్స్ కాఫీ అయినా, మనం షాపింగ్ చేసే కాస్ట్‌కో అయినా గాని, ఇవన్నీ మన సియాటల్‌కెంచి వచ్చినవి. We all request to come, experience our hospitality, experience our food, and then see our culture programs, and then visit Seattle, and then request all you to come join TTA Mega Convention 2024 in Seattle on May long weekend. Thank you. థాంక్ యూ గణేష్ గారు. మా షోకొచ్చి టీటీఏ వారు చేపడుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాల గురించి, కన్వెన్షన్ గురించి, మీ గురించి అలాగే 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల గురించి ఎన్నో విశేషాలు మాతో పంచుకున్నారు. థాంక్ యూ సో మచ్ అండి. మీ హెల్ప్ అలాగే మీ కోఆపరేషన్ మన తెలుగు జాతికి ఇలానే అందిస్తూ ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. Thank you, Andy. Thank you all. Thank you to all the Sakshi TV viewers. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇది ఇవాల్టి సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో. మీ అందరికీ బోలెడు విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ ప్రశాంత. బై.